నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి మెయిన్లీ ఏపీ వాళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో ఫస్ట్లీ మీకు ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అనేది వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి కూడా ఇవి ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్లీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అనేది మీకు ఎండ్లో అయితే చెప్తాను. సో ఈ ఇయర్కి సంబంధించి అసలు ఫస్ట్ సిలబస్ చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అండ్ సిలబస్ చేంజ్ ఎలా చేస్తారు ఆ ప్రాసెస్ అనేది తెలుసుకోండి. ప్రతి స్టూడెంట్కి ఈ ప్రాసెస్ తెలిస్తే ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో సిలబస్ చేంజ్ అవుతుందా లేదనేది మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ సిలబస్ అనే కాదు, ఏ సిలబస్ అయినా చేంజ్ అవ్వడానికి కొంత ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన పర్టికులర్ బోర్డు అయితే ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు అని, సో ఇట్లా ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ బోర్డు అని. సో ఇట్లా ఈ బోర్డు వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాసెస్ అయితే ఉంది. ఆ ప్రాసెస్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆఫ్ కరెంట్ సిలబస్. సో కరెంట్ సిలబస్కి సంబంధించిన అంటే బోర్డు యాక్సెస్ చేస్తుంది అనమాట. ఎగ్జిస్టింగ్ సిలబస్ని ఐడెంటిఫై చేయడానికి ఒక యాక్సెస్ అయితే ఇస్తుంది. అంటే మీకు అప్డేట్ చేయాలా సిలబస్ని, లేదా మీకు సిలబస్ నుంచి ఏదైనా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చేయాలనుకుంటున్నారా అనేది. సో టూ థింగ్స్ ఉంటాయి, సిలబస్ అప్డేట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ. సో దీన్ని మీకు ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ రూపంలో ఇస్తుంది. సో ఎవరెవరికి ఇస్తుంది? ఎడ్యుకేటర్స్కి సంబంధించి, లేదా స్టూడెంట్స్కి, లేదా కొంతమంది ప్రొఫెసర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తుంది, యాక్సెస్ అయితే ఇస్తుంది. అప్డేట్ చేయాలా, ఇంప్రూవ్మెంట్ చేయాలా అని చెప్పి. సో ఫస్ట్ అసెస్మెంట్ ఆఫ్ కరెంట్ సిలబస్కి సంబంధించి అయితే ఇస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ కరికులం రివ్యూ. దానికి సంబంధించిన కమిటీ అయితే ఉంటుంది, ఫార్మేషన్ ఆఫ్ కరికులం రివ్యూ కమిటీ అని చెప్పి. ఆ కమిటీ వాళ్ళు సో ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేయాలి లేదా అప్డేట్ చేయాలనుకుంటున్నారో సిలబస్కి సంబంధించి, వాళ్ళు ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్స్, ఒకవేళ మ్యాథమెటిక్స్ అయినా కానీ, సైన్స్ అయినా కానీ, ఫిజిక్స్ అయినా కానీ, ఏదైతే అది వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేటర్స్, స్టేక్ హోల్డర్స్ ఇట్లా, లేదా పేరెంట్స్కి సంబంధించి ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఇలా ఉంటారు కదా. సో టోటల్గా వీళ్ళందరినీ సో ఆ కమిటీకి సంబంధించి కొంతమందిని అసెంబ్లీ చేస్తుంది. సో ఎందుకు అసెంబ్లీ చేస్తుందంటే ఆ ఫార్మ్డ్ అంటే మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నారు లేదా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు అని ఏ సబ్జెక్ట్ గురించి అయితే అనుకుంటామో దానికి సంబంధించి రివ్యూ ఇవ్వడానికి, ఆ సిలబస్కి సంబంధించి రివ్యూ చేయడానికి సో ఈ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఈ కమిటీ నుంచి మనకి అప్డేట్ అయితే వస్తుంది కదా, ఎవాల్యూట్స్ అంటే మీకు రిలవెన్స్. ఈ కమిటీ అనేది ఏం చేస్తుందంటే మనకి రిలవెన్స్గా చూస్తుంది ప్రజెంట్ ఉన్న సిలబస్ అండ్ అదేవిధంగా అప్డేట్ చేయాలనుకుంటున్నారా లేదా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా అన్న సిలబస్కి సంబంధించి రిలవెన్స్ కానీ, అక్యురసీ కానీ, లేదా కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ కరెంట్ సిలబస్. సో ఇట్లా ఈ డిఫరెంట్ సినారియోస్లో వీళ్ళు చెక్ చేస్తారనమాట. సో పూర్తిగా చెక్ చేసి నెక్స్ట్ ప్రపోజల్ డెవలప్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రపోజల్ డెవలప్మెంట్. సో ప్రపోజల్ ఇది ఎలా ఉంటుంది? ప్రపోజల్ డెవలప్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ది కమిటీ రివ్యూ. అంటే ఏదైతే కమిటీని నియమించారో ఆ కమిటీకి సంబంధించిన రివ్యూ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అప్పుడు ఆ కమిటీ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయొచ్చు లేదా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది కమిటీ డిసైడ్ అయితే సో ప్రపోజల్ డెవలప్మెంట్ అనేది ప్రొసీడ్ అవుతుంది. సో దెన్ ఆ సిలబస్ అనేది డెవలప్ చేయవచ్చు అని చెప్పి ప్రొసీడ్ అయిన తర్వాత నెక్స్ట్ కన్సల్టేషన్ అండ్ ఫీడ్బ్యాక్కి పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కన్సల్టేషన్కి పంపిస్తారు. సో దాని నుంచి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే ద ప్రపోజల్ చేంజెస్ ఏదైతే మనం ప్రపోజ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో సో ఆ ప్రపోజల్ చేంజెస్ని పబ్లిక్ మీకు పబ్లిక్ సంబంధించి వాళ్ళకి పంపిస్తారు, లేదా ఫీడ్బ్యాక్ ఫ్రమ్ టీచర్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్. సో అండ్ అదేవిధంగా ఒకవేళ అవైలబుల్ ఉంటే బుక్ రిటర్న్ అంటే రాసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఈ స్టెప్ నుంచి మనకి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. సో ఇట్లా టీచర్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత సో కన్సల్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్న తర్వాత సో వాళ్ళు ఏంటంటే వీటికి సంబంధించిన పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ ఫైనలైజింగ్ అంటే మనకి సిలబస్ ఫైనలైజ్ చేసే ప్రాసెస్లో సో ఈ పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట. న్యూ సిలబస్కి సంబంధించిన పర్స్పెక్టివ్స్
అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది అన్నీ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసి నెక్స్ట్ స్టెప్ మానిటరింగ్ పంపిస్తారు. మానిటరింగ్ ఎవల్యూషన్కి పంపిస్తారు. సో అక్కడ మీకు పోస్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఉంటుంది కదా, ద బోర్డ్ మానిటర్స్, అంటే ఆ బోర్డ్ అనేది మానిటర్ చేస్తుంది త్రూ ఫీడ్బ్యాక్. ఏదైతే ఉందో మీకు మెకానిజం ఉంటుంది కదా, ఫీడ్బ్యాక్ మెకానిజం, టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఇట్లా ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం నుంచి మనకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ డేట్ లేదా కరికులం డేట్, అంటే మీకు ఈ సిలబస్కి సంబంధించి అంటే ఎన్ని వీక్స్లో కంప్లీట్ అవుతుంది, ఇట్లాంటి పూర్తి వివరణ అనేది ఇస్తారు. అక్కడ మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఏదైనా సిలబస్ చేంజ్ చేసేటప్పుడు ఆ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా, ఈ అకాడమిక్ ఇయర్లో హాలిడేస్ ఉంటాయి లేదా మీకు కొన్ని డేస్ సండేస్ ఇట్లా ఇవన్నీ కలుపుకొని మొత్తం ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎంత అవర్స్ ఆఫ్ టైం అనేది కేటాయిస్తున్నాం ఆ సిలబస్కి, ఆ టైంలో ఇది కంప్లీట్ అవుతుందా లేదా అనేది పూర్తిగా చెక్ చేస్తారు. సో అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక పూర్తిగా అడ్జస్ట్మెంట్ చేస్తారు. సో ఇదంతా త్రూ అవుట్ దీస్ ప్రాసెస్ తర్వాత నుంచి మనకి సిలబస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఒక 1 year ఆఫ్ ది సిలబస్ చేంజ్ చేసిన తర్వాత 1 year తర్వాత అకాడమిక్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి కదా. సో ఏపీలో అయినా టీఎస్లో అయినా వాళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ తీసుకుంటారు. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది. ఓకే, సో ఈ పర్సంటేజ్ని బట్టే ఇది కంటిన్యూ అవ్వాలా లేదా అనేది కూడా డిసైడ్ అయితే చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సిలబస్ అనేది ఒకవేళ టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇంప్రూవ్మెంట్గా మనకి దాన్ని ట్రైన్ చేయాలా, టీచర్స్ని ట్రైన్ చేయాలా, ఏదైనా అప్డేట్ ఇవ్వాలా సిలబస్కి సంబంధించి పూర్తి వివరణ కూడా సో టోటల్గా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సో ఇట్లా సర్టెన్ థింగ్స్ అనేవి కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి ఇందులో. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సిలబస్ అనేది ప్రింటింగ్ వెళ్తుంది అండ్ అదేవిధంగా బుక్స్ అనేవి కూడా రావడం జరుగుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో వెంటనే అయ్యే ప్రాసెస్ అయితే కాదు. సిలబస్ మార్చాలనుకున్న 2-3 years అయితే ఈ ప్రాసెస్లో ఉంటారు యాక్చువల్గా. ఓకే, సో నౌ ఈ ప్రాసెస్ అనేది సిలబస్ చేంజ్ అవ్వడానికి తీసుకునే స్టెప్స్. ఐ హోప్ మీకు ఇవన్నీ కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇవన్నీ తెలుసుకోవడం చాలా మంచిది. సో సిలబస్ చేంజెస్ అనేవి ఎలా ఉంటుంది, ఏంది ప్రాసెస్ అనేది మీకు ఒక ఐడెంటిఫై అవుతుంది. సో ఈ ఇయర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో ఎటువంటి సిలబస్ చేంజెస్ అయితే ఉండవు. సో ఐ హోప్ మీకు సిలబస్ చేంజ్కి సంబంధించి ఒక ఐడియా అయితే వచ్చి ఉండింది అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రజెంట్ ఉన్న సిలబస్ అనేది చేంజ్ చేయాలా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.